భగవంతుడు శివుడు విశ్వనాయకుడు. ఆయనకు మూడవ కన్ను ఉంటుంది. అది నుదిటిపై ఉంటుంది. ఈ మూడవ కంటికి విశిష్టమైన స్థానముంది. ఇది కేవలం శరీర భాగం కాదు, అది జ్ఞానం, ధ్యానం, ధర్మానికి ప్రతీకగా భావించబడుతుంది. ఒక పురాణ కథ ప్రకారం శివుడు పద్మాసనంలో ధ్యానం చేస్తూ ఉండగా దేవతలు శక్తిమంతమైన కామదేవుడిని పంపారు. ఆయన ప్రేమ బాణంతో శివుడి ధ్యానాన్ని భంగం చేయాలనుకున్నాడు. కాని శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడిన అగ్ని జ్వాలలు కామదేవుని దహించేశాయి. ఇది కేవలం కోపానికి గుర్తుకాదు. ఈ మూడవ కన్ను లోపలున్న దివ్య జ్ఞానంకి సంకేతం. మన రెండు కన్నులు బయట ప్రపంచాన్ని చూస్తాయి. కాని శివుని మూడవ కన్ను అంతర్ముఖ దృష్టిని సూచిస్తుంది. ఇది ఆత్మజ్ఞానం, సత్యదర్శనం మరియు కాలాన్ని దాటి చూడగల శక్తిని కలిగి ఉంది. శివుని మూడవ కన్ను ద్వారా ఆయన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించగలరు. అందుకే ఈ కంటిని జ్ఞాన కంటి, శక్తి కంటి లేదా అగ్ని కంటి అని కూడా పిలుస్తారు. శివుడి మూడవ కన్ను కోపానికి కాదు, జ్ఞానానికి, ధ్యానానికి, ధర్మానికి ప్రతీక. అది లోపలి నిజాన్ని చూసే శక్తిని సూచిస్తుంది. అందుకే శివుడు త్రినేత్రుడు, మూడు కన్నులవాడు అని అంటారు.